తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, అష్టలక్ష్మి స్తోత్రం చాలా చాలా అంటే వింటూ ఉంటే చాలా బ్యూటిఫుల్ వైబ్ ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది కదా. ఈ అష్టలక్ష్ముల్ని కూడా అంటే అష్టలక్ష్మి ఆరాధన ఎలా చేస్తే అంటే ఇంకా అన్ని అందులోనే ఉంటాయి కదా. అటు ధైర్యం కానీ, డబ్బు కానీ, విద్య కానీ అన్ని అందులో ఉంటాయి. ఎట్లా ఆరాధన చేసుకోవచ్చు అనేది ఒకసారి చెప్పండి. ఎప్పుడు దీని గురించి మనం మాట్లాడుకోలేదు కదా. తప్పకుండా చెప్తాను పద్మిని. ముందు అసలు లక్ష్మీదేవికి ఇష్టమైనవి ఏంటి అనేది మనం చూద్దాం. అమ్మవారికి బియ్యపు పిండితో వేసిన ముగ్గు అంటే చాలా ఇష్టం. మనం మామూలుగా ముగ్గు కొట్టిన పొడి వేస్తాం కదా, ముగ్గు రాకుండా అసలు బియ్యపు పిండితో వేసిన ముగ్గు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి ముగ్గు అనేది పూజ రూమ్ లో వేసుకోవడానికి శుక్రవారం పూట పూజ చేసుకోవాలి. అష్టలక్ష్మిని ప్రత్యేకంగా పూజించాలి అంటే ఫస్ట్ ఫ్రైడే కావాలి మనకి. ఫ్రైడే విత్ అమావాస్య, ఫ్రైడే విత్ పౌర్ణమి, లేకపోతే ఫ్రైడే విత్ పంచమి తిథి, ఫ్రైడే విత్ అష్టమి తిథి, ఇవి చాలా మంచివి అనమాట. పౌర్ణమి చెప్పా కదా ఇందాక. అలా మరి చేసినప్పుడు ఏంటి మనకి అని అంటే, ముందు అమ్మవారి పూజా మందిరంలో అమ్మవారి విగ్రహం కానివ్వండి, ఫోటో కానివ్వండి పెట్టుకోండి. ఒక చిన్న ప్లేట్ లాంటి కొంచెం పీట లాంటిది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారు అని అంటే, ఫస్ట్ ముగ్గు వేయాలన్నమాట. ఫస్ట్ ఆదిలక్ష్మి అవునా కదా. అవునక్క. ఆ ముగ్గు వేసేటప్పుడు అమ్మవారికి వేసేటప్పుడే దండం పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఫండమెంటల్ గా ఏం కావాలి, ముందు డబ్బు కావాలి. అసలు సంపాదన అనేటట్టు ఉండేటట్టు చూడమ్మా అని చెప్పి దండం పెట్టుకోవాలి అమ్మవారికి. అవునా, నువ్వు అమ్మవారి పేర్లు చెప్తూ ఉండు, నేను ముగ్గు వేసి ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ మీరు అన్నట్టుగానే ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి. ఇక్కడ ముగ్గు పద్మం వేయాలి. పద్మం అంటే ఏంటంటే ఇట్లా గీతలు వేసిన తర్వాత ప్లస్ వేయండి. ఫస్ట్ ప్లస్ వేసిన తర్వాత ఇంటూ వేయండి దాని మీద. అలా ఒక్కొక్క దానికి రెయిన్బోలో అటాచ్ చేసుకుంటూ వెళ్తాం కదా, దాన్నే పద్మము అని అంటారు. అంటే 8 రేకుల పద్మం ఉండాలి అన్నమాట. లేదు అంటే చక్కగా ఈ మధ్య ఇట్లా ముగ్గు వేసిన తర్వాత ఇట్లా ఇట్లా అనేవి కూడా వస్తున్నాయి కదా, స్టెన్సిల్స్ వస్తున్నాయి. ఏమైనా పద్మం అష్టదళ పద్మంది స్టెన్సిల్ తెచ్చుకోండి. అక్కడ చక్కగా అమ్మవారి ఫోటో అంతా పెట్టేసుకున్న తర్వాత మీరు దీపాలు వెలిగించండి. ఫస్ట్ 2 దీపాలు వెలిగించిన తర్వాత ఫస్ట్ ఆదిలక్ష్మి కోసం అని చెప్పి ఆ ముగ్గు వేయండి. పద్మం ముగ్గు, బియ్య పిండితో వేసే ముగ్గు వేసి అమ్మవారికి దండం పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, అమ్మ మా ఇంట్లో ఫండమెంటల్ గా ఫస్ట్ సంపాదన ఉండాలి అని ఫస్ట్ ముగ్గు వేద్దాం. దాంట్లోనే పసుపు కుంకుమ సమర్పిద్దాం అమ్మవారికి. తర్వాత ధాన్యలక్ష్మి. ధాన్యం అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ మాకు అందుబాటులో ఉండేటట్టు చూడమ్మా. మేము తినేది మాకు ముందు హరాయించాలి. ఫస్ట్ అరగకపోతే చాలా ప్రాబ్లమ్స్ తెలుసా. తిన్నది ఎక్కువైతే ముందు ఏమొస్తుంది చెప్పు, అజీర్తి వస్తుంది, అహంకారం వస్తుంది. ఎక్కువైందిరా నీకు. ఈ మధ్య కాలంలోనే చూసాను నేను, తిన్న తర్వాత బాగా ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు బోలు మంది ఉన్నారు. కాబట్టి తిన్నది హరాయించాలి ఫస్ట్. మంచిగా మంచి అజీర్తి బాగా వాళ్ళు చక్కగా అర్థమైందా, ఎక్కువ అవ్వకుండా. కాబట్టి ధాన్యము అనేది సమృద్ధిగా ఉండేటట్టు చూడమ్మా అని చెప్పి దండం పెట్టుకోవడము. ఎలాంటి ధాన్యం ఉండాలి మనకి, అది చూడంగానే అబ్బా నలుగురికి ఎవరికన్నా ఇద్దామా, ఒకళ్ళకి ఎవరికన్నా ఇవాళ ఏమైనా వండి పెడదామా, ఒక పులిహార చేసుకొని స్వామికి నైవేద్యం పెడదామా, అలాంటి ఆలోచన కలిగించే విధంగా మమ్మల్ని ప్రేరేపించు తల్లి అని చెప్పి దండం పెట్టుకుంటాం. 2వ ముగ్గు కూడా వేస్తాం. ఆ 2వ ముగ్గులో కూడా పసుపు కుంకుమ వేస్తాం. తర్వాత అందరికి మోస్ట్ ఇష్టమైనటువంటి లక్ష్మి ధనలక్ష్మి. ధనలక్ష్మి. ధనము అనేది ఎట్లా అంటే ఒక్కొక్కసారి మనకి విపరీతంగా వస్తుంది, కానీ అపాత్ర దానం చేసో లేకపోతే మన మీద మనకే ఎక్కువగా ఖర్చు పెట్టుకునో ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుంది తెలుసా, ఈఎంఐ కంప్లీట్ అయిపోయిందా ఇంకా కొనుక్కుందామా అనిపిస్తుంది, మొదలు పెడతాం. అవును, ఈఎంఐ లేదు కదా, కొత్తది కొనుక్కుందామా, నెలకు కదా కట్టేది అని అనిపిస్తుంది అనమాట. అలా కాకుండా ఈఎంఐ కంప్లీట్ అయిపోతే ఆ ఈఎంఐకి మీరు ఏం చేసుకుంటున్నారో దానికి సంబంధించిన డబ్బుని పక్కకు పెట్టుకోండి, మల్టిప్లై చేయండి. ఇవాళ నాకు అనిపించింది, ఎప్పటి నుంచో నేను దాస్తూ ఉన్న డబ్బు ఇవాళ నాకు పడింది అనమాట. సడన్ గా అబ్బా భలే పడింది అని అనుకున్నాం. మనం చాలా చిన్న అమౌంట్ చేసినది ఒకటేసారి వచ్చే వరకు మనకి సంతోషం అనిపిస్తుంది కదా. కాబట్టి అట్లా ధనాన్ని దాచే విధంగా అమ్మవారికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం, గౌరవం ఇస్తామమ్మా.
మా దగ్గర ఎల్లవేళలా నువ్వు స్థిరంగా ఉండు తల్లి అని దండం పెట్టుకొని 3వ ముగ్గు వేసి దానిలో కూడా పసుపు కుంకుమ వేస్తాం. 3వ పద్మం మళ్ళీ అన్ని పద్మాలేనా? అన్ని పద్మాలే. ఓకే. దాని తర్వాత గజలక్ష్మి. గజలక్ష్మి. గజములు ఎప్పుడు ఉంటాయి Hmm. మన దగ్గర చెప్పు? ఎలిఫెంట్స్ ఎప్పుడు ఉంటాయి ఇట్లా అమ్మవారి మనకి? కుంభాభిషేకం అసలు మామూలుగా ఎలిఫెంట్స్ ఎక్కడైనా ఎట్లా ఉంటాయి వాళ్ళకి బాగా గుంపులుగా ఉంటాయి. విపరీతంగా గుంపు ఒకటి. గజలక్ష్మి అంటే ఇంకోటి కూడా మనం చూసుకోవచ్చు, ఇక్కడ బాగా గుర్తు చేసావు గుంపు అని. ఫ్యామిలీ కలిసి ఉంటుంది ఇప్పుడు కూడా. అవును. వాళ్ళ ఫ్యామిలీ అని కాదు, ప్రైడ్ అంటారు హా. వీటిని. జాయింట్ జాయింట్ ఫ్యామిలీ అన్నమాట, చాలా పెద్దగా. ఆ, అందులో ఒక మగ ఏనుగు ఉంటుంది, ఒక ఆడ ఏనుగు ఉంటుంది. మిగతావన్నీ వాటి మాట వింటాయి. అవి ముందుకెళ్తూ ఉంటే దారి ఏర్పడుతూ ఉంటుంది. ఎలాంటి దారి ఏర్పడుతుంది? ఇది ఎలిఫెంట్స్ వేసే దారి కాదు, ఎవరైనా తిరగచ్చు దాంతో. ఫారెస్ట్ లో దారి కావాలంటే ఎలిఫెంటే. అర్థమైందా? కాబట్టి ఇన్ని సదుపాయాలు కలిగించే అనుగ్రహం మాకు లభించాలి అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోవడం. ఫ్యామిలీలో జాతకంలో యూనిటీ కూడా. అలాగే జాతకంలో మనకి గజకేసరి యోగం అనేది రావాలి అని అనుకోవడము, అవునా కాదా? సో అట్లాంటివి మనకి మంచి జరగాలి అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోవడం. అలా అమ్మవారికి దండం పెట్టుకొని చక్కగా పద్మం వేసేసి మళ్ళీ పసుపు కుంకుమ వేస్తాం. సంతాన లక్ష్మి. నిజంగా మనం చాలా మర్చిపోయింది వీడినేమో అనిపిస్తుంది. ఈ ఐవీఎఫ్లు అంటే బాధ అనిపిస్తుంది నాకు. ఎవరైనా పిల్లల గురించి అంతంత ఖర్చు పెడుతున్నాము అని అంటే, ఖర్చు మాట పక్కకు పెట్టుబడి ఒళ్ళు హూనమైపోతుంది. ఆ హార్మోనల్ ఇంజెక్షన్స్ కానివ్వండి, ఆ పిల్స్ కానివ్వండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అమ్మవారికి చక్కగా ఎటువంటి పరిస్థితుల్లోనూ మా సంతానం కలిగితే ఓకే, సంతానం కలగకపోతే సరే, సంతానం కావాలని కలిగితే ఆ సంతానానికి సద్బుద్ధి ప్రసాదించాలి. ఒక చిన్న పిల్లవాడు కూర్చుని ఉంటాడు అమ్మ ఒళ్ళో, వాడు ఎంత మంచోడైతే కూర్చోబెట్టుకుంటుందమ్మ. అంతే కదా. అవునా కదా? గుడ్ పాయింట్. వాడు ఎంత జ్ఞానం వాడైతే ఆవిడకి అంత ముద్దొచ్చి కూర్చోబెట్టుకుంటుంది. అలాగే నా పిల్లలు కూడా ఎదగాలమ్మా అని చెప్పి దండం పెట్టుకో. వీరలక్ష్మి. మనలో లేనిది ఏంటో తెలుసా? వీరత్వం. ఎవరన్నా గొడవకి వెళ్తుంటే పక్కకు ఆగరా, ఆగు నీకెందుకు అని ఆపేస్తాం. పిల్లలు వెళ్తూ ఉంటే కూడా మనకెందుకు, మన దాకా కాదు కదా అని చెప్పి ఆపుతాం. అట్లా కాదు. వీరత్వం ఎప్పుడంటే సొసైటీ గురించి ఆలోచన చేసేది వీరత్వం. కరేజ్ ఉండాలి. అసలు ఎలా అంటే వాళ్ళ గురించి పట్టించుకునేటట్టు ఉండాలి. ఎక్కడన్నా ఏదన్నా రోడ్డు మీద ఏదైనా పడిందే అనుకో, ఇంత మేకు, అది తీసి బయట పడేసేటట్టు ఉండాలి. మన కారు వెళ్ళిపోయిందిగా, వచ్చేసింది లోపలికి, మన కారు ఏం కాదని అనుకోకూడదు. ఎవరిదన్నా గుచ్చుకుని పంచర్ అవుతుందేమో. అంటే ఏంటంటే వీరత్వము అనేది ఏంటంటే మన మనసులో ఉన్న సెన్సిటివిటీ గనక పెరిగితే గనక ఆ వీరత్వం ఎట్లా వస్తుంది అని అంటే, అవతల వాళ్ళని ఒక మాట, పన్నెత్తి మాట అనకుండా ఆ వీరత్వం మనం ప్రదర్శించగలుగుతాం. ఆగాగు, ఎందుకంత తొందరపడుతున్నావు అని నెమ్మదిగా అన్నాం అనుకో, అవతల వాడు ఆగిపోతాడు. అవునా కదా? అవునక్క. ఏరా నువ్వేనా, నేను కూడా అని అన్నాను అనుకో, కష్టం. మొన్న ఒక వీడియో చూసాను, కారుకి హారం కొడుతూ ఉంటాడు ఈ బండివాడు. చాలా కార్స్ ఆగి ఉంటాయి, ముందు హారం కొడుతుంటాడు. కోపం వస్తుంది కారు వాడికి. కామ్గా దిగి డిక్కీ ఓపెన్ చేసి పోరా అంటాడు. గుడ్ వన్. అది వీరత్వం. ఇంక వాడి జన్మల జీవితంలో ఇంకా హారం కొట్టడానికి పొరపాటు కూడా ధైర్యం చేయడు. అవతల వాడి సెన్సెస్ ఓపెన్ అయిపోవాలి. అట్లుండాలి వీరత్వం. అది కావాలని అమ్మవారిని అడగాలి. బ్యూటిఫుల్. కరెక్ట్. ఎంతో కొంత వీరత్వంలోనే ఉంటారు, వీరలక్ష్మిలానే ఉంటారు. ఎందుకంటే నీట్ గా ఎలా చెప్పాలో అలా చెప్తుంటారు. దట్స్ ద బ్యూటీ ఇన్ యూ. రైట్. దాని తర్వాత అందరూ కోరుకునే విజయలక్ష్మి. విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి అయిపోయింది. లాస్ట్ వెరీ గుడ్. విజయము అనేది మనము ఎప్పుడు కోరుకోవాలి పత్ని చెప్పనా? మనం నిరంతరం కోరుకుంటూ ఉండాలి. ఇవాళ మనం ఏం చేసాం? ఎవరినన్నా బాధ పెట్టకుండా ఉన్నామా? ఎవరైనా మనని మీరు ఉంటే బాగుండు, మీతో మాట్లాడితే బాగుండు, అసలు మిమ్మల్ని చూస్తేనే బాగుండు అని ఎవరైనా మన అన్నారా? కనీసం ఇంట్లో వాళ్ళు మెచ్చుకున్నారా ఒక్కసారైనా? మనం ఏమన్నా మెచ్చుకున్నామా ఇంట్లో వాళ్ళని? ఇవన్నీ సున్నితంగా ఒక్కసారి ఆలోచన పరికించి చూసుకుంటే కనుక, అయ్యో ఇవాళ నేను ఏమన్నాను మా ఆవిడ్ని, జీతం ఏం చేస్తున్నావు అని గట్టిగా అడిగానా, ఏమో ఎంత దాచావు అని నెమ్మదిగా అడిగాను. కరెక్ట్ అవునా కదా? రెండిట్లోనూ ఒకటే, కానీ మార్పు చూడు, ఎంత తేడా ఉందో చూడు 2 క్వశ్చన్స్. అవునక్క. అలాగే భర్తని ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా ఆదరిస్తున్నామా లేదా? ఆయనకి ఎంతన్నా కోపం ఉండని,
మనం చేసేవి మనం చూస్తున్నామా లేదా? పిల్లల్ని మనం ఏమైనా ఉత్తి పుణ్యానికి మన మధ్య ఏమైనా గొడవలు ఉంటే ఏమైనా విసుక్కుంటున్నామా? ఇలాంటివన్నీ చూసుకోవాలి. విజయం ఎప్పుడు కూడా అవతలవాడి విజయంలోనే నీ విజయం వెతికావనుకో ఆటోమేటిక్గా నీకు విజయం వచ్చేస్తుంది. వాళ్ళు నేను ఒక లాజిక్ ఒకటే నిర్ణయించుకున్నా. నేను కోపంగా ఉండి మామూలుగా కామ్గా ఉండడమా, లేదు ఆ కోపాన్ని త్యజించేసి వాళ్ళకి హెల్ప్ చేస్తూ నా విజయాన్ని వెతకడమా అంటే రెండోదే కరెక్ట్ అనిపించింది నాకు. చాలా తక్కువ మంది వెళ్తాం ఆ దారిలో. అతిశయోక్తిగా ఉంటుంది చెప్తూ ఉంటే గనక. కానీ విజయం అనేది ఎలా ఉండాలి అని అంటే ఎవడైనా నిన్నేమన్నా అంటే గనక వాడి చేత అయ్యో మేము అనవసరంగా అన్నామే అని అనుకున్నప్పుడు నువ్వు విజయం సాధించు అవునా కదా. దానికి ఖచ్చితంగా నువ్వు పోరాడాలి. అంటే ఎందుకు చెప్తున్నాను ఇది అని అంటే నువ్వు దేనికి పోరాడాలి దేనికి పోరాడకూడదు అనేది నీ మైండ్ లో క్లారిటీ ఉండాలి. అన్నిటికీ కొట్టేసి తిట్టేసి విజయం సాధించుకుందాం అని కాదు. అర్థమైందా? ఆ క్లారిటీ రావాలంటే అమ్మవారి హెల్ప్ ఉండాలి మనకి. అప్పుడు కూడా అలా ఆ విజయలక్ష్మి కావాలి అంటే సేమ్ ఇట్లా మళ్ళీ ఇంకొక పద్మం వేస్తాము, వేసి పసుపు కుంకుమ వేస్తాం. దాని తర్వాత విద్యాలక్ష్మి. విద్యాలక్ష్మి వాగ్దేవి. మీరు నమ్ముతారో నమ్మరో అమ్మవారు ఇది ఖచ్చితంగా ఆవిడే జనింపజేసి స్ఫురణకి చెప్పిస్తోంది అని చెప్పి నా నమ్మకం. అసలు ఇలా చేద్దామని కానీ ఇలా చేస్తే అసలు అష్టలక్ష్మి గురించి అమ్మవార్ల గురించి మాట్లాడుకుందామని కానీ పూజ ఒక్కటి నాకు తెలుసు పద్మాలు వేసి చెయ్యాలని. కానీ ఆవిడ గురించి మనం ఎట్లా అనలైజ్ చేయాలి, ఆవిడని ఏం అడగాలి అని చెప్పేదంతా ఆవిడే చెప్పిస్తోంది. అదే విద్యాలక్ష్మి. ఆవిడ అంటే ఏంటంటే మనం ఏదైతే చెయ్యాలి అని అనుకుంటామో అవతల వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటే టక్మని వచ్చేస్తుంది. మొన్న చిన్ను మన అదిత్రి ఉంది కదా, మార్నింగ్ 6 o'clock లేచి, సాధారణంగా లేవరు వాళ్ళు, మీకు తెలుసు కదా తొందరగా లేవాలంటే కష్టం, నైట్ చదువుతారు మా పిల్లలు. నేను ఏం అనలేదు, నాకు అదే పోలికుందని చెప్పి ఊరుకుంటాను. నైట్ వోల్స్ అని అనుకుంటూ ఉంటాం. అయితే అది అలారం పెట్టుకుంది 5:45కి. అమ్మ నేను లేవకపోతే నేను కంపల్సరీ 6కి లేకపోనంది. ఎందుకమ్మా అన్న, కానీ అదే లేచింది, ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మ్యాథమెటిక్స్. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే దానికి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే చేస్తుందని ఒకటి, అది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఎక్కువ గుర్తుంటుంది. మనం ఎవరికైనా టీచ్ చేస్తే చాలా మంచిది. అప్పుడు నేను డిసైడ్ చేస్తాను, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాథ్స్ యు డూ మ్యాథమెటిక్స్, డోంట్ వరీ అని చెప్పాను. లేకపోతే దాని జాతకంలో డాక్టర్ అవుతుందని ఉంది, ఎలా అయినా సరే పోన్లే బాగా చదువుతుంది కదా అని బైపీసీని తీపిద్దాం అనుకున్నాను. కానీ ఆ విద్యాలక్ష్మి అనేది మనకి ఎట్లా గుర్తు చేస్తుంది, దానికి ఏం బాగుంటుంది ఏంటి అని చూస్తే అదంతా మళ్ళీ రాసుకుంటూ వచ్చింది. నీకు ఇది ఇష్టమేనా, మళ్ళీ ఇది మార్చేస్తావా నువ్వు అని. నేనేం మార్చలేదు నాన్న, నీ ఇంట్రెస్ట్ ప్యాషన్. ఇంకొకటి నేను ఇంకోటి కూడా ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తాను అంటే వాళ్ళు ఎలా సంపాదించుకుంటారు. 10th కాదు, ఇంటర్మీడియట్ చదివింది అనుకో, ఫస్ట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్, ఆ తర్వాత ఏం చదవకపోయినా కనీసం ఇంటర్మీడియట్ పిల్లలకి ట్యూషన్స్ అన్న చెప్తుంది కదా, ఆ పోర్షన్ వరకు అయితే మాత్రం దానికి చెప్పగలదు కదా అన్న ముఖ్య ఉద్దేశంతో నేను మ్యాథ్స్ తీసుకోమ్మా, నువ్వు టీచింగ్ బాగా చేస్తున్నావు కదా అని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. కాబట్టి అలాంటి స్ఫురణకి రావాలి మనకి ఏదన్నా కూడా అని చెప్పి తప్పకుండా మన విద్యాలక్ష్మి పూజించాలి. ఆ తర్వాత వీళ్ళందరూ ఉన్నారంటే బోల్డంత ధైర్యం వచ్చేస్తుంది కాబట్టి ధైర్యలక్ష్మి. ధైర్యలక్ష్మి ఎంత ఉండాలో అంతే ఉండాలి తెలుసా నీకు. ఓవర్గా ఉండకూడదు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ధైర్యం అనేది ఏంటి అని అంటే ముందుకు ఇవన్నీ అయిన తర్వాత ధైర్యలక్ష్మిని ఎందుకు అన్నారు చెప్పు. ఇవన్నీ ఉంటే ఆ ధైర్యం ఎక్కడ వాడాలి, ఎంతవరకు వాడాలి, మనకి మంచో కాదో, ముందుకెళ్ళిపోతున్నావా, వేరే వాళ్ళ గురించి కూడా ఒక్కొక్కసారి ముందుకెళ్ళిపోయి బొప్పి కట్టుకుని వస్తాం, వాళ్ళ పక్క జరిపోతారు, బొప్పి మిగులుతుంది. అసలు ఆవిడేనండి మమ్మల్ని తీసుకెళ్ళింది, మేము వద్దని చెప్తూనే ఉన్నాం, ఈవిడే తీసుకెళ్ళింది కాబట్టి నేను ఆవిడ వెనకాల వెళ్ళాల్సి వచ్చింది, మాట ఇంటేనా అని తల బొప్పి కొట్టించుకుని ఎన్నో. అర్థమైంది. కాబట్టి ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఇవన్నీ కరెక్ట్ గా పనిచేసేయాలి, అప్పుడు ఆవిడ కూడా కరెక్ట్ గా ఉంటుంది అనమాట. ధైర్యం అనేది ఏంటంటే తప్పు చేస్తే అడ్మిట్ చేయడం అనేది ధైర్యం. అవునండి నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఆ తప్పు చేయను అని చెప్పడం అనేది అడ్మిట్ చేయడం. ఈ అడ్మిట్ చేసే ధైర్యం లేక ఒక 1,00,000 రూపాయలు అప్పు చేసి 10 రూపాయలు ఇంట్రెస్ట్కి, ఆ 10,000 కట్టడానికి చెప్పి ఇంకో 20,000 ఇంకో 10 రూపాయలకి చేసి, ఆ 2 కట్టడానికి ఇంకో అప్పు చేసి నా సందర్భాలు ఎన్నో.
ఒకేసారి చెప్పేస్తే అక్కడే లక్షతోనే ఆగిపోతుంది కదా. ఆ. ఏ 2 రూపాయలకో 3 రూపాయలకో ఆ పార్ట్నరే వేరేది ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడో, 4 కొడతాడో, ఆ బాధ భరించలేక ఎవరైనా అప్పు తీరుస్తారో, ఏం జరుగుతుందనేది తర్వాత విషయం. అవును, నిజమైతే బయట ఉంటుంది కదా. ఆ ధైర్యం అనేది లేకపోబట్టి ఎన్ని కుటుంబాలు అయిపోయినాయో అట్లా నాకు దగ్గరికి వస్తే భలే బాధ అనిపిస్తుంది. అలాగే ధైర్యం దీనిలో ఈ కరెన్సీలో పెడితే బోల్డ్ వస్తుందండి, అందుకని ధైర్యం చేసి పెట్టేసాం. ఇంకా అలాంటి ధైర్యం ఉండకూడదు. డబ్బుని అలా పెట్టడంలో ధైర్యం ధైర్యం. అలాంటి ధైర్యం ఉండకూడదు. రేపు పొద్దున్న ఇవాళ 10 రూపాయలు ఉన్నాయి, రేపు పొద్దున్న 20 లక్షలు వస్తాయి అని అనుకుంటే ముందు 10 రూపాయలు ఉండనిరా బాబు అని అనుకోవాలి. ఇంత అత్యాస. ఆ 20 లక్షల దగ్గరకి పోవద్దు మనం. ఓకేనా? సో అలాంటి ధైర్యం అనేది, అత్యుత్సాహము, విపరీతమైన ధైర్యం అనేది పనికి రాదు. ఇక్కడ కూడా అంతే, మనం పద్మం వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని పెట్టుకున్నాం. మానసిక పూజ, కాల్పనిక పూజ ఇదంతా. ఆ ముగ్గంతా వేసిన తర్వాత అమ్మవారికి పాలు, పెరుగు, వెన్న నైవేద్యం ఇష్టం. అలాగే చక్కగా ఇంత ఏంటి క్షీరాన్నం పెట్టడం కూడా చాలా శుక్రవారాలు శుక్రవారమే ఒక్క శుక్రవారం అష్టలక్ష్మి స్తోత్రం చదువుకోవడము, పాలయమామ అని చెప్పి చదువుకుంటాం కదా అమ్మవారిని, అది చదువుకోవడం చాలా మంచిది. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎట్లా చేసుకోవచ్చు అనేది. చాలా చాలా ఇంకా మీకు ఇంకా 8 దీపాలు పెట్టాలనుకుంటే ఆ ముగ్గు ఎదురుగుండా 8 దీపాలు కూడా వెలిగించుకుంటూ అన్ని కలిపి ఒకటేసారి వెలిగించుకోవచ్చు అన్నమాట. చాలా బాగా కలిసి వస్తుంది. 2 రోజులు చెయ్యండి, ఇంట్లో ఉన్న గొడవలు సమసిపోతాయి, నెగటివ్ ఎనర్జీస్ వెళ్ళిపోతాయి, అట్లాగే మానసిక ప్రశాంతత అనేది వస్తుంది, ధైర్యం అనేది వస్తుంది. రేపు అప్పులు ఎట్లా తీర్చాలిరా బాబు అంటే దారి అనేది దొరుకుతుంది. ఇవన్నీ తప్పకుండా మీరు చూస్తే గనక అష్ట సిద్ధులు కూడా మీ వశం అయిపోతాయి. అందుకనే కదా మనం అనఘాలక్ష్మి చేసినప్పుడు అష్ట సిద్ధులకి 8 దిక్కులు వేసి చేస్తారు. అద్భుతం. 2 రోజులు అంటే 2 వారాలు అని చెప్తున్నారు. అంటే 2 డేస్ ఫ్రైడే సాటర్డే చేయాలా? సారీ, 2 వారాలు చేసేటప్పటికి మీకు మార్పు అనేది కనపడుతుంది. ఎన్ని వారాలు చేయమంటారు? ఇట్లా 11 వారాలు మీ ఇష్టం. పెళ్ళి అవ్వాలి అనుకుంటే ఎవరికి దండం పెట్టుకోవాలి అని అనుకుంటే సంతాన లక్ష్మికి, మా అబ్బాయికి పెళ్ళయ్యి చక్కగా సత్సంతానం వచ్చేటట్టు చూడమ్మా అని చెప్పి, మా అమ్మాయికి పెళ్ళయ్యి సత్సంతానం కలిగేటట్టు చూడమ్మా అని చెప్పి దండం పెట్టుకోండి. పెళ్ళవడానికి పరమార్థమే సంతానం పొందటం కాబట్టి ఖచ్చితంగా. అద్భుతం అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.